మనము దేవుడు ద్వేషించే వాటిని మనము ద్వేషించాలని దేవుని వాక్యం చెబుతుంది. 4 విషయాలు చెప్పి త్వరగా నేను ఈ మాటలు ముగిస్తా. చిన్న ప్రసంగం. దేవుడు దేన్ని ద్వేషిస్తాడో, ద్వేషించటం అంటే మీ అందరూ తెలుసుగా, ధిక్కరిస్తాం కదా, లెక్క చేయం కదా, అదే ద్వేషించడం. దాన్ని కేర్ చేయం, పట్టించుకోం, అదే ద్వేషించడం అంటే. చూడండి, ఇక్కడ బైబిల్లో ద్వితీయోపదేశకాండం 16:22 మొదటగా మనం చూస్తే, దేవుడు ద్వేషించేటువంటి మొట్టమొదటిగా దేన్నంటే, నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమునైనను నిలవబెట్టకూడదు. ద్వితీయోపదేశకాండం 16:22. విగ్రహారాధనను దేవుడు ఏం చేస్తాడు? సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. విగ్రహాన్ని నిలబెట్టకూడదు. విగ్రహాన్ని ద్వేషించువాడు దేవుడు. విగ్రహ సంబంధమైన విషయంలో మెలకుగా, అలర్ట్గా ఉండాలి. విగ్రహానికి సంబంధమైనటువంటి మనకు తెలియకుండా ఎవరన్నా ఏదన్నా పెడితే అది మనకు సంబంధం లేదు. అది ఎక్కడి నుండి వచ్చిందో, ఏమైందో, ఏంటో మనకు తెలియదు. మన ముందే చేసి పూజ అదిగో అక్కడి నుండి తీసుకొచ్చి నీకు పెడుతున్నామంటే ఇక అందుకు మరీ చెవులో పువ్వు పెడితే ఎవరు తినరు కదా. అది జాగ్రత్తగా ఉండాలి. కనుక మనందరము కూడా జ్ఞానము కలిగి ఆ విషయంలో ముందుకెళ్ళాలి. వాదాలు, గొడవలు, భేదాలు పెట్టుకోదు. నీ మనస్సాక్షిని బట్టి దేవుడికి మహిమేనా ఇక్కడ అలా తినకూడదా, తినవచ్చు. డిసైడింగ్ ఎప్పుడు ఎవరితో ఉండరు. మనకు ఎదురుపడే సందర్భాలు, పరిస్థితులు ఎవరు కొన్ని సమయంలో మనకు ఉండరు. నీ మనస్సాక్షి, దేవుడే నీతో ఉంటాడు. నీ మనస్సాక్షిని బట్టి దేవుడు నీ హృదయము చెప్తుంది, ఇది తినకూడదు నీకని. భయము తినమాక. రైటా? రెండవదిగా దేవుడు ఎవరిని ద్వేషిస్తాడు చూద్దాం. కీర్తనలు 45వ కీర్తన 7వ వచనం. రెండవ విషయం చెప్తున్నా. కీర్తన 45వ కీర్తన 7వ వచనంలో ఉంది, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీవు నీతిని ప్రేమించి, నీతిని అనగా భక్తిని ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించి, భక్తిహీనత, బలహీనత, శక్తిహీనత అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయండియా అని అంటూ ఉంటారు కదా చాలామంది. ఎందుకమ్మా, దేని కొరకు ప్రార్థన చేయాలంటే బలహీనంగా ఉన్నావు అంటారు. అంటే అర్థం ఏంటి? రక్తం లేదు, శక్తి లేదు, నిలబడలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు, నడలేకపోతున్నావు. అదే కదా బలహీనత అంటే. అలాగే భక్తి జీవితంలో కూడా బలహీనత అంటే ఏంటంటే, భక్తిహీనత అంటే ఏంటంటే ప్రార్థన రాలేకపోవటం, ఉపవాసం ఉండలేకపోవటం, దేవుని సన్నిధిలో గడపలేకపోవటం, హీనత, రక్తహీనత, భక్తిహీనత, భక్తిలో హీనమైపోతున్నావు. దాన్ని దేవుడు ఏం చేస్తాడంట అనండి? ద్వేషిస్తాడు. గూనిగా ఉన్నా, గుడ్డిగా ఉన్నా, కాళ్ళు చేతులు పనిచేయకపోయినా, ఎట్లా ఉన్నా సరే యేసు ప్రభు దగ్గర రా. పక్షవాయుతో ఉన్నటువంటి వ్యక్తిని మంచం మీద మోసుకొచ్చి యేసు ప్రభువును ముందు పెట్టినప్పుడు యేసయ్య ఏం చేశాడు? అరే ఇలాంటి వాడిని ఎందుకు తీసుకొచ్చారని నాకు తిట్టలేదు. యేసు వారి విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాయుతో పడినటువంటి ఆ వ్యక్తిని వెంటనే లేపి గంతులకి పంపించేశాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ సంఘటన మీరు చూస్తూ ఉంటారు. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఒక స్త్రీ గూనితో ఉంది, నడుము వంగిపోయింది. ఎప్పుడు గూనితో ఉన్న గుడికి వెళ్తుంది, మందిరానికి వెళ్తుంది. యేసు ప్రభువు ఒక రోజు చూసి ఆమె నడుము మీద చేపెట్టి ఏం చేశాడు? అమ్మ, నీ బలహీనతను విడుదల లేచిండు. అలాగే యేసు ప్రభు వారు అరణ్యములో కానీ ఎక్కడైనా కొండల మీద కానీ సువార్త ప్రకటించేటప్పుడు యేసు ప్రభు దగ్గరికి సకల రోగులు ఆయన దగ్గరికి వచ్చేవాడు. రాలేని వాళ్ళని నడవలేని వాళ్ళని మంచాల మీద తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పెట్టి స్వస్థత పొందుకున్నారు. కనుక అలా రాలేమయ్యా అని అంటే అర్థం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చే ఆశ నీకు లేదు. దేవుడు ద్వారా దేవుడు దగ్గరకు వస్తే మనకు స్వస్థత వస్తుంది, రక్షణ వస్తుంది, విడుదల వస్తుంది, ఆశీర్వదించబడతాను.
దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెలుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. కనుక దేవుని యొద్దకు వస్తే మనకు ఏదో ఒక ప్రతిఫలం ఉంటుంది. దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయం కానీ దేవుని దగ్గర మనం చేసే ప్రార్థన కానీ ఏది వ్యర్థం కాదు. ప్రభు కొరకు చేసే ఏ ప్రయాసానికైనా ప్రతిఫలం వస్తుంది. కనుక ఇది మర్చిపోమాకండి. ప్రభువు నిమిత్తం వేసే ప్రతి అడుగు, ప్రభు కొరకు నువ్వు చేసే ప్రతి ప్రార్థన, ప్రభు కొరకు నువ్వు వేసే ఏ కార్యమునైనా దేవుడు చూసి తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ఆ ఫెయిత్, ఆ విశ్వాసం మనకు ఉండాలి. తన ఎత్తుకొచ్చు వారికి ప్రతిఫలం ఇస్తువాడు దేవుడు. మనుషుల దగ్గర కొన్ని చోటుకి వెళ్తాం, పని ఉండదు. మీకు తెలుసు, నాకు తెలుసు. దేవుని ఎత్తుకు వస్తే ఆయన ప్రతిఫలం. కనుక దేవుడుకున్నటువంటి రెండవ గుణం ఏంటంటే ఎవరిని ద్వేషిస్తాడంట? భక్తిహీనులను దేవుడు ద్వేషిస్తాడు. ఉంటే భక్తిగా ఉండు, లేకపోతే తెలియనట్టుండు, అంతే తప్ప భక్తిహీనంగా మాత్రం అన్నమాట. ఉంటే వెచ్చగన్నా ఉండు, తర్వాత చల్లగానైనా ఉండు. ఎట్లా ఉండొద్దు? నువ్వే వచ్చుకోండి మాక. ఉంటే ఒక యజమానుడి చేతి కింద ఉండు, ఇద్దరు యజమానుల కింద ఉంటానని ప్రయత్నం చేయమాక. ఒకేసారి రెండు కంపెనీలో ఉద్యోగం ఎవరు చేయరు. ఒకేసారి రెండు స్కూల్లో చదవలేరు. కనుక ప్రభు బిడ్డలు ఇవన్నీ గమనించుకుని భక్తిహీనతను దేవుడు ద్వేషిస్తాడన్న భక్తిహీనత వద్దు. ఉంటే భక్తిగా ఉందాం, శక్తిగా ఉందాం, దేవునికి ఇష్టంగా ఉందాం, దేవునికి మహిమకరంగా ఉందాం. ఈ భక్తిహీనమైన భక్తి పేరుకు నామకే వస్తే భక్తి ఎందుకు? ఈ భక్తి చేసే వాళ్ళని మనలోనే మనకు అసహ్యం కలిగి దేవుడు ద్వేషించముందే మనమే ద్వేషించి పాడేద్దాం. ఆమె రైట్. ఆమెనంటే మీరు అర్థం చేసుకున్నారని. భక్తిహీనతను ఏం చేయాలి చెప్పండి? భక్తిహీనతను ఏం చేద్దాం? ప్రార్థనలో సాగలేనటువంటి స్థితి నుండి విడుదల పొందు. అలా విడుదల పొందలేదనుకో, ఆ భక్తిహీనతను బట్టి దేవుడు ద్వేషిస్తాడంట. ఇంట్లో ఉండి చేస్తున్నాను ప్రార్థన, దేవుడు వింటాడమ్మా నీ ప్రార్థన, దేవుడు మాట అనుకోండా ఈనడు. అది నీ సొంత ఆలోచనలు తప్ప దేవుడు వినడండి. కనుక నీవు ఆ ఆలోచన మని దేవునికి ఇవ్వాల్సిన ఆ పద్ధతుల ప్రకారం నడుచుకో. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కింద ఉంది 2వ లైన్ ఏమన్నా, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే ఇచ్చోగనట్లుగా నిన్ను ఆనంద తైలముతో, అంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికంటే హెచ్చుగా దేవుడు నిన్ను దీవించాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించు, భక్తిని ప్రేమించు, నీతిని ప్రేమించు, నిజాయితీని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, మందిరాన్ని ప్రేమించు. ఇదే నీతిని అంటారు. దేవుని నీతి అనే మాట వచ్చిందంటే యేసు క్రీస్తు, ఆయన్ని మించినటువంటి నీతి కలిగిన వాడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అది అక్కడ పెట్టుకుని బ్రాకెట్లో. యేసుని ప్రేమిస్తావా నువ్వు హెచ్చించబడతావు. ఆనంద తైలముతో దేవుని నువ్వు. 3వదిగా మనం చూస్తే అక్కడే ఉందంటే దేవుడు ఎవరిని ద్వేషిస్తాడో చూద్దాం. ఇంకో 3వ మాట 119వ కీర్తన 113వ వచనం. 119వ కీర్తన 113వ వచనం ఏమని చూడండి. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. అమ్మా మనందరం ఇక్కడ కూర్చోండి, ఉన్నవాళ్ళు మనందరం ఆలోచించండి. ఏ మనసున్న వాళ్ళని ద్వేషించాలంటే మనం ఏ మనసున్న వాళ్ళని ద్వేషించాలి? ద్విమనసు. ద్వి అంటే 2 మనసులు. 2 మనసులు ఉండాలా మనకి అవసరమా? ఏక మనసు కావాలి కానీ 2 మనసులు ఉండకూడదు. మనసు అడియాసులు కలిగి అటు ఇటు లోకమంతా తిరుగుతూ ఉంటుంది కానీ అసలు దేవుడు మన ఎదుర్కొన్నాడు, ఆయన అడిగితే మనకి ఇస్తాడులే, ఆయన దీవిస్తాడనే మనసు రాదు. అందుకని మారు మనసు పొందండి అని యేసయ్య చెప్పాడు. ముందు మనసును సరి చేసుకో ఫస్ట్. కనుక ద్విమనస్సును దేవుడు ద్వేషించువాడు. ఇటు దేవుడు కావాలి, అటు దయ్యాలు కావాలి. దేవునికి వ్యతిరేకమైన, బైబిల్కి వ్యతిరేకమైన
ఏదైనా సరే మనం ఏం చేయాలంటే అలాంటి మనసులు వచ్చిన అలాంటి మనస్కాలను ద్వేషించుదుము గాక. ఆమె చెప్పను, ఆమె. అది ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం అంటే చూడండి, బైబిలే మనం ప్రేమించాలి. ఈ బైబిల్ కాకుండా ఇంకా వేరే ఇంకో గ్రంథమో మీకు అర్థమవుతానికి, లేకపోతే ఇంకోటి ఏదో వీడియోనో ఇంకో ఫిలిమో ఇంకొకటి ఏదైనా ఇంకా ఏదైనా మిమ్మల్ని ఆకట్టుకునేది అటు వెళ్ళిందనుకో నీ మనసు, ద్విమనస్సులను దేవుడు ఏం చేస్తున్నాడు? అది ధర్మశాస్త్రం మీద నీ మనసు ఉండును గాక. చెప్పండి, దీని మీదే ఉండాలి. బైబిల్ మీదే ఉండాలి. గుర్తు బాగా పెట్టుకో. పోనీ గుర్తుంటలేదు అనుకో, ఒకటన్నా గుర్తు పెట్టుకో. కనీసం ఒక అధ్యాయం, కనీసం ఒక చరిత్ర, ఒక స్టోరీ కొన్ని గుర్తుపెట్టుకొని మొదలెట్టావనుకో, తర్వాత బైబిల్ అంతా నీకు వచ్చేస్తుంది. ఈరోజు బైబిల్ పండితులందరూ కూడా ఒకప్పుడే పెద్ద ఈ బైబిల్లో మునిగి తెలియని వాళ్ళేం కాదు, వాళ్ళు కూడా ప్రయాసపడి కష్టపడి కొంచెం గుర్తుపెట్టుకుని తర్వాత కూడా బైబిల్ అంతా కంట తీసుకున్న వాళ్ళే, ఎవరమైనా అంతే. ఇక 4వ పాయింట్ చెప్పి నేను ముగిచ్చేస్తున్నా. చూడండి, దేవుడు ద్వేషించేటువంటి 4వది ఏంటంటే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలయితుల క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేనును కూడా వీటిని ద్వేషించుచున్నాను. ప్రకటన గ్రంథం 2:6. ప్రకటన గ్రంథం 2:6 ఈ మాట. నికోలాతుల క్రియలు అంటే అర్థం ఏంటంటే పనికి మాలిన వ్యర్థమైన క్రియలు. ఎవరు ఏమనుకోవద్దు, నేను చెప్తున్నా. మా అమ్మ గారు ఈ లోకాన్ని చనిపోయినప్పుడు కొంతమంది నామకార్థ క్రైస్తవులు అక్కడ ఉన్నారు. వాళ్ళు అన్నారు, అమ్మగారికి ఏదైతే ఇష్టంగా తినేదో భూమి మీద ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు అమ్మకి ఏదైతే ఇష్టమో అవి వండించి తీసుకెళ్ళి అక్కడ పెట్టరండి పాస్టర్ గారు, అమ్మకి ఇష్టం కదా అని ఈ భక్తిహీనమైనటువంటి వాళ్ళు, ఈ నికోలయితుల క్రియలు చేసేవాళ్ళు సలహాలు ఇచ్చారు నాకు. చేయాలా వద్దా? చేయాలా? మరి ఎవరి మాట వినాలి ఇప్పుడు నేను? అసలు పోనీ తీసుకెళ్తా, వండిస్తా, మా అమ్మ తింటుందా? తింటుందా? తినదు అనండి. మరి తిన్నప్పుడు నేను ఎందుకు తీసుకెళ్ళవాలి? కొంతమంది ఏం చేస్తారు, పోనీ అక్కడికి తీసుకెళ్ళకపోయేలే, అమ్మ ఫోటో ఇక్కడే ఉంది కదా, అమ్మ ఫోటో పోల్దండి, దండేసి పోనీ దండంటే గౌరవం, అది ఆ పదార్థాలు తీసుకెళ్ళి ఈ ఫోటో ముందన్న పెట్టు, పెడితే తింటుందా? ఇయ్యే పనికిమాలిన పనులు, వ్యర్థమైన పనులు. మళ్ళొక్కసారి చెప్తున్నా, ఇల్లేమో ప్రార్థన ద్వారా దేవుడు కట్టాలా? ప్రారంభమే ఎవడు చేయాలి? ఎవడు పెట్టాలి ముహూర్తం? చెప్పండి. ఈ దరిద్రం కదా అది. ఇయే నికోలయితుల క్రియలను నేను ఏం చేస్తాడంటే దేవుడు ద్వేషిస్తాడు. మధ్యలో మళ్ళీ ఇదేమిది 12 దాటే వరకు డెడ్ బాడీ ఉండవు. వీళ్ళకి తెలిసొచ్చినట్టు పనికి మళ్ళోళ్ళు టైం అంట 12 గంటల లోపులోనంట 12 దాటకు ముందే తీసేయాలంట. 12 దాటిన తీస్తే ఏమైందో. ఇక్కడ నేను చాలా చోట్ల ఎదుర్కొన్నా, మా స్వయంభవంలో కూడా ఎదుర్కొన్నా నేను. మీరు ఇవన్నీ నికోలయితే పనికి మారిన పనులు, వ్యర్థమైన పనులు. దేవుడు అన్ని రోజులు మంచి రోజులే చేశాడు, అంత సమయం అంతా. ఆయన లేకుండా ఏదైనా, ఆయన లేడనుకో అంత చెడు, ఆయన ఉన్నాడనుకో అంత మంచి. ఆమె చెప్పండి. పెళ్లిలో యేసయ్య ఉన్నాడు అనుకోండి, చెప్పండి, మంచి వివాహం. ఆమె విందులో, వినోదాల్లో, ఇంట్లో, మన ఒంట్లో, మన నోట్లో, మన కళ్ళల్లో, మన మనసులో, మన తలంపుల్లో యేసయ్య మన జీవితం అంతా విందే, ఆనందమే, సంతోషమే. ఆయన లేడనుకోండి దరిద్రమే. నువ్వు ఎన్ని ఉన్నా, ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నా, ఏమన్నా సరే
కనుక నికోలయితల క్రియలు మానండి. ఇట్లా చేస్తే అట్లా వస్తుంది, ఇలా చేస్తే కలిసి వస్తుంది, ఈ టైం పాటిస్తే, ఈ రోజు పాటిస్తే అదిగో అలా అదిగో ఎదురొచ్చింది తప్పించుకోవాలి. ఈ పిచ్చి పిచ్చి పనులు, నికోలయిత క్రియలు, నికోలతల క్రియలు పనికిరాని, దేనికి పనికిరానటువంటి పనులు. ఇటువంటివన్నీ మనం ఏం చేయాలి చెప్పండి? ద్వేషించాలి. దేవుడు ద్వేషిస్తున్నాడు ఇలాంటివి. మీరు ద్వేషిస్తారా? దండం పెట్టి దండలు వేసుకుంటారో మీ ఇష్టం. ఇక చెప్పడం నవ్వుతూ ఓకే. 4 యేసు ప్రభు ద్వేషిస్తున్నాడు, దేవుడు ద్వేషిస్తున్నాడు. నెంబర్ 1 చెప్పండి, విగ్రహాన్ని, విగ్రహ సంబంధమైన వాటిని దేవుడు. అది రెండవదిగా చూడండి, భక్తిహీనత, బలహీనత, శక్తిహీనత, పవర్ లేని ప్రార్థన, పవర్ లేని భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం, ఇవన్నీ దేవుడు ద్వేషిస్తాడు పవర్గా ఉంటూ. మూడవదిగా 2 మనసులతో ఉండమాక, ఒకే మనసు కలిగి ఉండు, ఒకే మాట మీద ఉండు, ఒకే దృష్టి మీద ఉండు. ఒక యజమానుడికే నీవు ఒక యజమానుడి చేతి కింద, ఆ యజమానుడి యేసు, జీసస్ మై హీరో అంటాడు ఎవరో ఒక ఆయన. యేసు ప్రభువే మన హీరో, యేసే మన బాస్, యేసే మన నాయకుడు, యేసే మనకు సర్వాధికారి. ఆమె అంతే, ఇక ఆయన తప్పకి. ఇక 4వదిగా నికోలయితల క్రియలు. నికోలయితలు చెప్పుకోవటం కూడా పేరు కూడా ఒకలాగా ఉంది. కనుక ఈ పనికిమాల మాటలు, పనికిమాల స్త్రీలు ఇవన్నీ మానేసి అసహించుకుని ఆ పాట పాడతాం కదా. ఏమని పాట పాడతాం చెప్పండి? ఒక పాట, ప్రభువా జరిగేది నీ చిత్తమే, ప్రభువా నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇళ్ళలో నా ఏ ప్రాణి నిలువలేరు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇళ్ళలో నా ఏ ప్రాణి నిలువలేరు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే, ప్రభువా జరిగేది. ప్రార్థన. దేవుడు ద్వేషించే వాటిని నీవు ద్వేషించు. దేవుడు విగ్రహాలను ద్వేషిస్తున్నాడు, భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు, మనస్సులను ద్వేషిస్తున్నాడు, నికోలయిత క్రియలను ద్వేషిస్తున్నాడు. నీవు వాటిని ద్వేషించకుండా ఉన్నావా? దైవ దీవెనలు పొందలేవు బిడ్డలారా. నీవు కూడా వాటిని ద్వేషించు. దేవుడు తన కృప మీ ఎడల, నా ఎడల విస్తరింపచేయునుగాక. నమ్మదగిన మా ప్రేమగల తండ్రి, ఇన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి, నూరంతర ఫలింపచేసి చెప్పుకున్న అనేక విషయాలు ఉన్నాయి ప్రభా. అన్నిట్లోనూ దేవా నీ బిడ్డకు జయము దయచేసి, మరి మేము ఏదైతే అడుగుచున్నామో పొందుకొని నేను మహింపరిచేలాగా సహాయం చేయాలని సందేశం ద్వారా అనేక మంది దీవించబడి, మీరు ద్వేషించే వాటిని ప్రతి ఒక్కరు ద్వేషించి తృణీకరించి నీ దీవులకు పాత్రలుగా యోగ్యులుగా ఉంటారు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.